ఈరోజు మనం ఇవి చేస్తూనే షార్ట్ టర్మ్లో ఏం చేయాలని అవన్నీ కూడా సెట్ చేసి లాంగ్ టర్మ్ 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కూడా డాక్యుమెంట్ తయారు చేశాం మీ అందరి భాగస్వామ్యంతో. వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు, మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాం. వికసిత్ భారత్లో చాలా స్పష్టంగా ఏమేం చేయబోతాం వాళ్ళు చెప్పారు. మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో మనం క్లారిటీ ఇచ్చాం. అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రిసోర్స్ అని మొబిలైజ్ చేసి 15% మన ఎకానమీ సస్టైన్ కావాలి అంటే తిరిగి చేసిన డెట్ రీపే చేసి మళ్ళీ మనం ముందుకు పోవాలంటే 15% గ్రోత్ రేట్ ఉండాల్సిన అవసరం ఉంది. CAGR 15% గ్రోత్ ఉంటే ఎంత డిఫరెన్స్ ఉందో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ది లాస్ట్ 30 years మొత్తమైన నాయకత్వం ఉండి కంటిన్యూగా గవర్నమెంట్ కంటిన్యూ అయితే CAGR ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి మీరు చూస్తే సేమ్ పాలసీస్ ఫర్ ది కంట్రీ, సేమ్ బ్యూరోక్రసీ, సేమ్ రిసోర్సెస్, బట్ డిఫరెన్స్ ఈజ్ 4 times 5 times. అంటే CAGRలో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందో ఒక స్లైడ్ మీరు చూస్తే మొన్న నేను చూపించాను. ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూపిస్తే గుజరాత్ హ్యాస్ గ్రోన్ 15 times, అదే వెస్ట్ బెంగాల్ హ్యాస్ గ్రోన్ 4 times. 95 2024 అంటే గుజరాత్ కంటే వెస్ట్ బెంగాల్లో మెరుగైన రిసోర్సెస్ ఉన్నాయి. 95 కాదు 97% ఫ్లడ్ వాటర్, గంగానది నీళ్లు. గుజరాత్లో నీళ్లు లేవు, మైక్రో ఇరిగేషన్ పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకని ఈసారి మనం టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. అవి కూడా ఇప్పుడే CS గారు చెప్పారు, నేను చెప్పడం లేదు. దీంట్లో కూడా 5 years ఒక యాంగిల్, 1 year బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, క్లియర్ కట్ టార్గెట్స్. అదే సమయంలో 20 years ఎట్లా రియలైన్ కావాలని కావడం. ఇందులో కూడా చూస్తే టెక్నాలజీ కూడా బాగా ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. దాని మీదనే మన పెన్షన్ కానీ ఏ కార్యక్రమం కానీ ఆలోచిస్తున్నాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ మినిమం అవసరమైన హౌస్ సైట్, హౌస్, సస్టైనబుల్ వాటర్, ట్యాప్, గ్యాస్, టాయిలెట్, అదే మరి వీలైతే ఇంటి పైన సూర్యకర పైన కరెంట్ తయారు చేసుకోవడానికి సోలార్ ప్యానల్స్, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఇవ్వడం. గ్రామంలో కూడా మనందరం కూడా ఆలోచించుకొని స్ట్రీట్ లైట్, రోడ్, డ్రైనేజ్, అదే మరిగా ఏదైతే గార్బేజ్ కలెక్షన్, సర్క్యులర్ ఎకానమీ ఇంటిగ్రేట్ చేయడం, అల్టిమేట్గా వెల్తీ, హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్గా మనం ముందుకు పోతున్నాం. ఒక పక్కన సాటిస్ఫాక్షన్, ఒక పక్కన ఇంకా యాంగ్జైటీ. ఈ 6 నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే 8 నెలల్లో 12.94% గ్రోత్ రేట్ వచ్చింది. అంటే ఇది అడ్వాన్స్ ఎస్టిమేట్స్. అదే సమయంలో జరిగిన డిస్ట్రక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు. ఈరోజు కూడా నేను చూస్తే ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూస్తే అన్ని స్టేట్స్ కాస్తో కూస్తో పాజిటివ్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 2.94 మైనస్, అంటే ఉండే యూనిట్లు కూడా క్లోజ్ అయినాయి. దీనివల్ల ఆటోమేటిక్గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాం, ట్రాక్లో పెట్టే ప్రయత్నం చేశాం. అయితే ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క సమస్యని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఆలోచిస్తే
రొటీన్ సమాధానం వస్తుంది. అట్లా కాకుండా ఇన్నోవేటివ్గా ఆలోచించే పరిస్థితి రావాలి. ఇలాంటి సమావేశంలో మళ్ళీ మనందరం కలిసి కలెక్టివ్గా మేధోమథనం చేస్తే చాలా వరకు న్యూ ఐడియాస్ కూడా వస్తాయి. అందరిలో కూడా అనునిత్యం లెర్నింగ్ అనేది జీవితాంతం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మాకు తెలుసు అనే అహం ఉంటే అక్కడి నుంచి మనందరం కూడా డిటరేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇక్కడ మీరు చూసినప్పుడు కెపాసిటీ బిల్డింగ్ కోసం కర్మయోగితో కూడా ఒప్పందం పెట్టాం. ట్రైనింగ్ కూడా మాడ్యూల్స్ తయారు చేశారు. మంత్రులు కానీ, సెక్రటరీస్ కానీ, మీ డిపార్ట్మెంట్ కానీ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రావాలంటే, కరెక్ట్గా రావాలంటే డౌన్ బిలో ఉండే మెకానిజాన్ని మొత్తం మీ మెషినరీ అంతా కూడా గ్యారప్ చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి కర్మయోగి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉపయోగపడుతుంది. మనం కూడా దాన్ని రీఎన్ఫోర్స్ చేయడానికి ఏమేం కావాలో చేస్తున్నాం. ఫైల్డ్ క్లియరెన్స్ పైన కూడా గవర్నమెంట్లో ఈరోజు ఆన్లైన్ ఫైల్స్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు కానీ, సెక్రటరీలు కానీ ఇండెఫినెట్ టైం 1 year 6 months తీసుకునే పరిస్థితి వస్తున్నారు. 3 months అట్లా. అంత టైం మనం తీసుకుంటే ఏ విధంగా మీ నిర్ణయాలు సమర్థనీయం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు క్లారిటీ ఉంది. లాస్ట్ మైల్లో ఏ వ్యక్తి ఎన్ని రోజుల్లో ఫైల్ క్లియర్ చేశాడు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకు క్లియర్ చేయలేదు కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది. హైరార్కీ వైజ్ మీరు చూసుకుంటే కన్సర్న్ మినిస్టర్స్కి ఆ డిపార్ట్మెంట్లో మొత్తం యాక్సెస్ ఉండే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో కన్సర్న్ సెక్రటరీస్కి మీ డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది. నాకైతే మొత్తం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దయచేసి మనందరం ఫైల్స్ అన్నీ కూడా వేగం పెంచాలి, డెసిషన్స్ తీసుకోవాలి. మొన్నే నేను ఆ డేటా కూడా జస్ట్ ఆ రోజు నాకు ఒక ఐడియా వస్తే రిలీజ్ చేశాను. అయితే ఇదేదో నేను కొంతమంది వ్యక్తుల్ని ఎత్తి చూపడానికి కాదు, వ్యవస్థని మెరుగుపరచడానికి, దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవడానికి మనం ఆలోచిస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే వేరియస్ మోడల్స్ వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. నీతి ఆయోగ్ మనం కూడా వచ్చినప్పుడు ఒకప్పుడు పీపీపీ మోడల్ ఉన్నాం, ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు, ఎఫ్పిఓ వచ్చింది, ఎంఎస్ఎంఈలకు డెఫినేషన్ మార్చారు. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏ విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉపయోగించాలనో మనం ఉపయోగించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి. వాళ్ళ బడ్జెట్ మొత్తం మనం స్టడీ చేయాలి. ఎంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోగలుగుతామో, మనకు అన్యాయం జరగకుండా ఉండడం ఒకటి, మీరు ప్రోయాక్టివ్గా ఉంటే బెటర్ రిసోర్సెస్ తెచ్చుకోవడం రెండోది. అన్ని గవర్నమెంట్స్ యూనిఫామ్గా పనిచేయవు. అక్కడ ఏ డిపార్ట్మెంట్ అయితే ఏ గవర్నమెంట్ సరిగా పనిచేయదో అక్కడ కానీ మీరు పనిచేసి మళ్ళా క్లెయిమ్ చేయగలిగితే, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక 1% 2% ఫండ్స్ మీరు తెచ్చుకోగలిగితే దట్ విల్ బి ఎ బిగ్ బూస్ట్ ఫర్ అస్. ఆల్ కార్యక్రమాలు ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ నెలలో కూడా నెక్స్ట్ మంత్ మార్చి లోపల ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు ఖర్చు పెట్టవలసిందే ఖర్చు పెట్టి, యూసీలు ఇవ్వాల్సింది యూసీలు ఇచ్చి, అదనంగా ఫండ్స్ రాబట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాలి. అన్స్పెంట్ బ్యాలెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటే అవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితి రావాలి. కేంద్రంలో కూడా అగ్రికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చారు. నేను కూడా మన రాష్ట్రంలో నేను చూశాను. అగ్రికల్చర్ ఈజ్ డిఫరెంట్ ఇన్నోవేషన్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఓసారి మనం చూపించిన చొరవ, ఓసారి కొంతమంది వచ్చి డిస్ట్రాయ్ చేసిన విధానం, ఇంకొక పక్కన ఫార్మర్స్ ప్రోయాక్టివ్. ప్రపంచంలో మార్పులు చేర్పులు చూసిన తర్వాత వాళ్ళు కూడా మార్పులు చేసుకుని వెళ్తున్నారు. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఒక పక్క అక్వాకల్చర్, ఒక పక్క హార్టికల్చర్, ఒక పక్క పామ్ ఆయిల్, ఒక పక్క కాఫీ, ఆల్ కమర్షియల్ క్రాప్స్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. నేచురల్ ఫార్మింగ్లో కూడా వీఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్. మొన్న కూడా దావోస్లో కూడా ఇవన్నీ చాలా వరకు పాజిటివ్గా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన ఈరోజు ఏఐ టెక్నాలజీ ఆల్ డిపార్ట్మెంట్స్లో అనుసంధానం చేసుకోవాలి. 95లో ఐటీ మాట్లాడాం.
ఆ 95లో ఐటీ ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం ఇండియన్స్ గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు కూడా ప్రధానమంత్రి నిన్నే ఫ్రాన్స్ వెళ్తే అక్కడుండే ప్రెసిడెంట్తో మన ప్రధానమంత్రి గారు ఏఐ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే రాబోయే రోజుల్లో ఏఐ అనేది రియాలిటీ 2025 నుంచి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లో ఐటీ కంప్లీట్ చేసుకోవడం, దానికి కూడా టీసీఎస్ వర్క్ చేస్తూ ఉంది. మీకు ఇది కూడా ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని టెక్నాలజీ ఫుల్గా ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క హౌసింగ్ కానీ, నరేగా కానీ, హెల్త్లో కానీ, జల్ జీవన్ మిషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా డిపార్ట్మెంట్స్ ఒక మాటలో చెప్పాలంటే నేను ఊహించిన విధంగా డిస్ట్రాయ్ అయినాయి. జల్ జీవన్ మిషన్ ఆబ్జెక్టివ్నే వీళ్ళు డైల్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. జల్ జీవన్ మిషన్ పెట్టింది ఏదైతే సస్టైనబుల్ వాటర్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని, అలాంటి ప్రాజెక్ట్ను కూడా బోర్స్ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఆఫ్ హ్యాండ్గా చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కరెక్ట్ చేయమన్నాం. ఏదైతే కొన్ని రాష్ట్రాలు 70,000, 80,000, 1,00,000 కోట్ల రూపాయలు అంటే మన వాటా 45% వస్తుంది ఇచ్చి డ్రా చేసి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. సమ్ ఆఫ్ ది స్టేట్స్ హ్యావ్ రీచ్డ్ అడ్వాన్స్ స్టేజ్, ఎవ్రీ ఇంటికి సస్టైనబుల్ ట్యాప్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మనం ఇంకా కూడా అలాంటి సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి వచ్చాం. మనం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. అదే మరిగా మీలో కూడా అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఐసోలేటెడ్ కాదు, స్టాండ్ అలోన్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్లో బడ్జెట్ పెట్టిన తర్వాత ఆ బడ్జెట్ని మీరు స్టడీ చేసి మీరు ఏ విధంగా అనుసంధానం చేసుకోగలుగుతారు, మన బడ్జెట్ ఎట్లా తయారు చేస్తాం, ఏ విధంగా రీఓరియంట్ చేసుకోవాలనో మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు అయితే నేను చూస్తున్నాను, ఇంతకుముందు అంత రొటీన్గా ఈ ఇయర్ ఇంత ఖర్చు పెట్టాం, నెక్స్ట్ ఇయర్ ఇంత కావాలని అడుగుతున్నారు తప్ప మనం చాలా క్లియర్గా ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ని అచీవ్ చేయడానికి ఇన్నోవేటివ్ మెథడ్స్ ఏమున్నాయో అవన్నీ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 2047 చాలా స్పష్టంగా 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకుందాం. అదే సమయంలో $2.4 ట్రిలియన్ మన జిఎస్టిపి ఉండాలనుకున్నాం. $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం. అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు, ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు. ఏ విధంగా 30 సంవత్సరాల డేటా 1995 నుంచి 2024 వరకు ఆ డేటా మీరు చూస్తే ఇట్ ఈజ్ ఐ ఓపెనర్ అవుతుంది. ఆ రోజు ఆలోచించిన విధానం, కన్సిస్టెంట్గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్నీ ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తుపెట్టుకునే విధానంగా ఉంటాయి. అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్లో మనం మర్చిపోతే కష్టం. ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది, ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు. 1 ఇయర్, ఫస్ట్ ఇయర్లో ఒక 2-3 నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ వీఆర్ కంప్లీటింగ్. అక్కడి నుంచి 25, 26 మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక క్లియర్గా మీ గోల్స్ ఏంటి. కొన్ని డిపార్ట్మెంట్ జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు, కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు, కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి. అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేసాం మేము. కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నా. అందుకని ఈరోజు మనం గ్రామ, మండలం, కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం. అక్కడి నుంచి కూడా, ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఏం చేయాలో చేయడం.
నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. రేపటి మీద ఒక భరోసా, మళ్ళా భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ ఉండాలి. ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు. అల్టిమేట్గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ 1 చేయాలని నా సంకల్పం. నేను ఇక్కడుండే అందరిని కూడా కోరుతున్నా, అది ఎన్డీఏ సంకల్పం. నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ అదే మరిగా మిగిలిన బీజేపీ కానీ అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం. అందుకని మీరు చూస్తే ఇండియన్ పాలిటిక్స్లో కూడా పెను మార్పులు వచ్చాయి. మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే యాక్షన్లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వే అయ్యే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు. ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇది క్రైటీరియా. ఎవరైతే పర్ఫామ్ చేస్తామో వాళ్ళకు మనుగడ ఉంటుంది. కానీ ఇక్కడుండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నా, మనందరిపైన ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. వీఆర్ మీరు ఆఫీసర్స్గా, మేము పొలిటికల్గా మేము 5 ఏళ్ళకి ఒకసారి మళ్ళీ మేము మ్యాండేట్ తీసుకున్నా. ఇక్కడుండే ఆఫీసర్స్ పైన ఒక బాధ్యత ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఐఏఎస్, క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. యూ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు ఇక్కడుండే మంత్రులకి ఇంతమంది ప్రజల్లో ఎంతమందికి అవకాశం వస్తుంది? ఇక్కడుండే ఆఫీసర్లకి ఈ స్థాయిలో రావడానికి ఎంతమంది ఆఫీసర్లో మీరు ఈ స్థాయికి వస్తారు? ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనునిత్యం మనం సమీక్ష చేసుకుంటూ మనం అనుకున్న లక్ష్య సాధన కోసం రీడెడికేట్ కావాలని, దానికి కాన్ఫరెన్స్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఇంక్లూడింగ్ మీ అండ్ స్టేట్. థ్యాంక్ యూ అనండా. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా ఈ ఒకరోజు కార్యక్రమం మనం ఏ రకంగా పెట్టుకున్నామంటే, ముందు ఒక 5 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ సంబంధించి దే విల్ మేక్ ద ప్రజెంటేషన్స్. ఒకటి డిపార్ట్మెంట్స్కి అందరికీ సంబంధించిన ఫైల్ డిస్పోజల్, జిఎస్టిపి స్టేటస్, గ్రీవియన్స్ రిడ్రెసల్, పర్సెప్షన్ ట్రాకింగ్ అండ్ మిషన్ కర్మయోగి. ఈచ్ డిపార్ట్మెంట్ ఏ రకంగా ట్రైనింగ్ నీడ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. దాంతోపాటు పర్టికులర్గా కొన్ని డిపార్ట్మెంట్స్కి స్పెసిఫిక్గా అది ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ గ్రూప్ అనేది ఒకటి జిఐడి నుంచి చేస్తున్నారు, దాని గురించి. అలాగే ఈ మధ్య మన వాట్సాప్ గవర్నెన్స్ ఒకటి చాలా పెద్ద ఎత్తున డిఫరెంట్ 158 సర్వీసెస్తో మొదలుపెట్టాము. అది కూడా అందరికీ ఒక అవగాహన కోసం ఈ మొత్తం ఈ 7 టాపిక్స్, ఈచ్ టాపిక్ విల్ హ్యావ్ 15 minutes టైం. మై రిక్వెస్ట్ టు ఆల్ ద సెక్రటరీస్ హు ఆర్ ప్రజెంటింగ్, ప్లీజ్ లిమిట్ యువర్ ప్రజెంటేషన్ టు 8 to 10 minutes, and then 5 minutes will be for Honorable Minister Sir, Honorable CM Sir will give their comments. Then we can proceed to the next item. My personal and sincere request to everyone is please stick to the time, because a lot of agenda is there, and melaga we lose our energy also. So please ensure that everyone stick to their timelines. Now let us start with file disposal. Secretary RTGS. Sir, good morning, sir. Good morning, everyone.